హెచ్ఆర్డి టాపిక్ అనేటువంటిది భారతదేశంలోనే పూర్వంలో అన్నిటికన్నా భూమి మీద విశిష్టమైనటువంటిది హెచ్ఆర్డి. మానవ నైపుణ్యాలు, మానవ వనరులను అభివృద్ధి చేసేటువంటి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మనం దిగుమతి చేసుకున్న ఆంగ్లంలో మన పురాణాల్లోనే ఉన్నాయి. చాలా మందికి ఏంటంటే మన పురాణాలు అంటే ఒక రకమైన తేలిక అభిప్రాయం, వాటిని చూడరు, చదవరు, చదవకుండా ఒక అభిప్రాయం. అందులో మీరన్నట్టు అందులో ఉన్నవి ఏవేవో వెతికి వాటినేమో అవహేళన చేస్తూ జోకుల కింద మారుస్తూ అందులోనే ఇవి ఉన్నాయి. ఇప్పుడు మీరు రాసిన పుస్తకంలో ఏముంది, ఇప్పుడు దీంట్లోని అర్థం అవ్వడం కోసం రాశారు మీరు. అంటే ఇప్పుడు జనాలకి అందులో ఏముందో అది అర్థం చేసుకోవడానికి. ఇలాంటివి లేనప్పుడు ఏం చేస్తారంటే అవహేళన మిగులుతుంది. వాళ్ళకి ఏదో జోకుల కింద అర్థం ఉందని అవహేళన చేస్తూ ఉంటారు. అంటే కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విశ్లేషణ. కళలకి విజయనగరం బొబ్బిలి ప్రాంతం అనేది మొదటి నుంచి బ్రాహ్మణ అగ్రహారాలు ఉండడం, తర్వాత ఈ రెండు రాజు కుటుంబాల తాలూకా వాళ్ళు కవుల్ని, కళాకారులు పోషించడం వల్ల అక్కడ పరిమితిలో కూడా బొబ్బిలి అంతా కూడా అందులో మీ గ్రామం ఇంకా ముందని పరిమళాలు, విద్యా పరిమళాలు అనేవి చిన్నప్పటి నుంచి మాకు ఉండేది. అవును. మా నాన్నగారు అంటే నిద్ర లేపి మంచినీళ్ళు మొహాన్ని కొట్టి టీ తాగించి, అప్పట్లో టీ చిన్నపిల్లలు తాగడం అయినా టీ తాగిచ్చి గుంజీలు తీయించి మళ్ళీ రాజుటువంటి అవకాశం. అంటే చూడండి, ఇప్పుడు మనం సినిమాలకు కానీ నాటకాలకు కానీ వెళ్తే తల్లిదండ్రులు కొడతారు, చదువుకుని పడుకోవాలి అంతే, మార్కులు సంపాదించారు. నాన్నగారు అలా లేదు, చూడాలనేసి అలా చూపించారు సంపద లక్ష్మణ్. జాతి లక్షణం ఇద్దరు మంచి పోటా పోటీ. ఇలాగే ఎందరో ఈ ఒలింపిక్ చూసారు, ఒక దగ్గర నుంచి ఒకరికి పరిగెత్తినట్టు అక్కడ పద్య నాటకాలు, సంస్కృతంలో నాటకాలు ప్రారంభమైన ధర్మవరపు రామకృష్ణమాచారి నాటక పితామహుడు. మొట్టమొదటి నాటకం రాసింది కందుకూరి గారు, నాటక సమాజాన్ని పెట్టింది కందుకూరి గారు. సో ఈ విశేషాలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. అంతేకాదు, చంద్రమతి తల్లిదండ్రులు, రాజ్యం వివరాలు చాలా మందికి తెలియదు. హరిశ్చంద్రుడు, చంద్రమతి గత జన్మ వృత్తాంతాలు, రోహిత్వాసుడు తాలూకు గత జన్మ వృత్తాంతం, యముడు ఎందుకు వీరబాహుడు పుట్టాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ కూడా ఇందులో పొందుపరిచాం. చాలా ఆదరించారు జనాలు కొంటున్నారు. మీరు ఒక పల్లెటూరులో పుట్టారు, మీరు కోతలు కోసారు, మీకు మొత్తం వ్యవసాయ పనులు అన్ని చేశారు, పారగొట్టడం, కోతలు కోయడం, దుక్కు దున్నడం అన్ని. అలా చేస్తూ మీరు ఆ పల్లెటూరు స్కూల్లో చదువుకున్నారు. ఈ సాహిత్యాల మీద పట్టొచ్చింది, నాటకాల మీద పట్టొచ్చింది. మీరేమో చదువుల్లో కూడా మంది ఇచ్చారు. మీరేమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇప్పుడు మీ స్థాయి, మీరు ఏ విధంగా రిటైర్ అవుతున్నారు, ఏ స్థాయిలో రిటైర్ అవుతున్నారు? అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా రిటైర్ అవుతున్నారు. అంటే మనం ఏమనుకుంటారంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఇవన్నీ చేస్తే చదువులు రావు, మనకు ఓన్లీ చదువే అని పరిగెడతారు కదా. అదే మట్టిలోంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఈ స్థాయిలో రిటైర్ అవుతున్నారు అని అంటే జీవన విధానంలో ఇవన్నీ పాటించారు, ఎక్కడ ఏది మిస్ అవ్వదు, పరిపక్వత వస్తుంది. ఇప్పుడు ఓన్లీ బుక్స్ లోనే ఉండిపోతే వాళ్ళకేమో ఓన్లీ మార్క్స్, సర్టిఫికేట్స్ వస్తున్నాయి తప్ప వాళ్ళకి లైఫ్ లోనే ఎలా డీల్ చేయాలన్నో తెలియట్లేదు. సమాజాన్ని కూడా సెల్ ఫోన్ లో చూసుకుంటున్నారు. సెల్ ఫోన్ లో చూసుకుంటారు. పండుగల్ని, వ్రతకల్ప కథలు కూడా సెల్ ఫోన్ ద్వారానే రికార్డ్ పెట్టారు. అందువల్ల నేను ఇందాక అన్నట్టు ఒక పౌర్ణమిని, ఆ వెన్నెల్ని బ్రహ్మదేవుడు సృష్టించిన సృష్టి ఏ అద్భుత చిత్రకారుడికి గీయలేనంత అద్భుతమైన సృష్టిని చేసిన బ్రహ్మదేవుడు సృష్టిలో జరిగే అందమైన మార్పులు గమనించే ఖాళీ టైం లేదు, అభిరుచి లేదు, ఆస్వాదించే శక్తి లేదు, ఆస్వాదించే అభిరుచి కూడా. మీరు ఒకటి గమనించారా, నేను రోజు ఆ అరుపు కోసం చూస్తున్నాను. నేను ఇక్కడ ఏదో వీడియోలు చేసుకుంటున్నాను కదా, ఆ అరుపు కోసం. ఇవాళ ఈ గానం గురించి మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూగా కోకిలు నాకు అదే అన్నాను, మీరు పేరుని ఎక్కించేటప్పుడు మీరు భావుకత ఉంది, దాని వంపును చూసి అమర్తే నేను అనడానికి కారణం ఏంటంటే, పిల్లలకైనా సమాజాన్ని మాకు ఇవ్వండి, 4 పిల్లలు ఇవ్వండి అంటే ఎవరిస్తారండి? పిల్లల్ని ఈదులో పంపాలి, కాసేపు ఆడుకుని రారు అనేవాళ్ళు. స్కూల్లో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చి ఆడుకుని రారు అనేవాళ్ళు. జనాల్లో కలవడం, టీంలో ఒక టీమ్ స్పిరిట్ అని ఇప్పుడు పెద్ద క్లాసులు చెప్తారు. అంటే ఒక బృందంలో ఒక సభ్యుడిగా మనగలగటం, మీ అవుట్పుట్ ని బృందానికి ఇవ్వగలగటం, బృందం గెలిచేటట్టు చేయగలగటం, మన జీవన క్రమంలో పల్లెటూరులో ఆటోమేటిక్ వచ్చాయి, న్యాచురల్ గా వచ్చాయి, కావాలనుకున్నారు కాదు, న్యాచురల్ గా ఉండేవి. నిజంగా పల్లెటూరులో బర్రె మీద చిన్నపిల్లలు రిటర్న్ వచ్చేటప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు నడవలేక సరదాకు అందులో బాగా మచ్చికైన బర్రె మీద ఎక్కి, ఆ చిన్న కర్ర ఉంటుంది వాడి చేతిలో. మా ఉత్తరాంధ్రలో గుడి ముక్క అంటాం, అంటే గొడ్లను తోలడానికి ఉపయోగించే కర్ర ముక్క, ఆ గుడి ముక్క. అది పట్టుకొని వాడికి పైన ఏమి ఉండదు, నేకెడ్ గానే ఉంటుంది, ఒక నిక్కర ఉంటుంది.
అది బదెక్కిపోయేవాడు పై అవును బదెక్కిపోయి దాని మీద కూర్చునేవాడు. అవును కూర్చొని ఈ గ్రామ్ ఫోన్ రికార్డుల్లో క్యాచ్ చేసిన అంటే అంత శృత పాండిత్యమే. అవునవును అంతే. వాడి ప్రేక్షకులు ఎవరు ఉండరు, చెట్లు చేమలు పశువులే. అంతే అంతే. వాడు ఓపెన్ గా వాడిలో ఉన్న స్ట్రెస్ రిలీవ్ అయిపోయినట్టు వాడిని వాడు ఎంజాయ్ చేసుకున్నాడు. అవును హస్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత ఛాత్రవ ఖరాసి వారణాసి స్వర్ణగీతట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి పద్యం చదివితే నా గొంతు విని మా ఫాదర్ ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చినప్పుడు కింద పడి దొల్లి నవ్వేవారు. ఇక్కడ ఏదైనా ఒకసారి రికార్డ్ చేసి పక్కన ఉంచండి, మన కోపం వచ్చినప్పుడు బుర్ర పద్యం అయినప్పుడు బాగున్నప్పుడు ఈ పద్యాలు విందాం అని వెళ్ళిపోతుండేవారు. నాకు పద్యం చదివేయాలని కోరిక రాదు. అయితే ఇప్పుడు ఈ అర్థం కంటే కూడా రాగాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారు. రాగాన్ని ఆస్వాదిస్తారు. డివి సుబ్బారావు గారు, శుక్లాం భరతరాని ఘంటసాల గారు ఎలాగైతే మాసధ్వనిలో ప్రతిష్ఠ చేసేసారు, ఇంకొకరు ఇంకో రాగం పాడే సాహసం ఎప్పటికీ చేయకుండా అలాగా భక్తి పదం చేసి డివి సుబ్బారావు గారు ఉదయ రవిచంద్రుడి రాగంలో ఆయన ప్రతిష్ఠించి దాన్ని ఒకవేళ ఏమైందంటే రాగ పోకడలు స్థానాల్లో మార్పులు చేసుకోవాలి కానీ మౌలిక స్వరూపాన్ని మార్చే సాహసం చేయలేరు, చేయలేరు, చేసినా హర్షించరు.